హాయ్ ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ సిబిటి ఎగ్జామినేషన్ రాయడానికి గ్రూప్ ఏ అలానే బి అలానే ఎఫ్ కి సంబంధించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్ పేజ్ లో లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రూప్ ఏ కింద సౌదర్న్ రైల్వే అలానే సదరన్ వెస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, మన సికింద్రాబాద్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు గ్రూప్ ఏ కింద హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయినట్లయితే దాన్ని ఏ విధంగా పొందాలి అని ప్రీవియస్ గా నేను వీడియో కూడా చేయడం జరిగింది. కానీ చాలా మంది హాల్ టికెట్ లో కేవలం రిపోర్టింగ్ టైం మాత్రమే ఇచ్చారు. మాకు ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మేము ఎగ్జామినేషన్ సెంటర్ లో ఏమేమి తీసుకెళ్లాలి, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాలి అని చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడగడం జరిగింది. ఫ్రెండ్స్, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఈ జాబ్స్ కి సంబంధించి హాల్ టికెట్లను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోతే ఏ విధంగా పొందాలి అని నేను ప్రీవియస్ గా వీడియో అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో అలానే పైన ఐకార్డ్ లో చివరగా ఎండ్ స్క్రీన్ లో, అంతేకాకుండా పిన్నోడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు లాగిన్ అయిన వెంటనే మీకు హాల్ టికెట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కిందకు అలానే పైకి వెళ్ళడానికి మనకు చిన్న బార్ అనేది కనిపిస్తుంది కదా. సో దీన్ని పట్టుకొని ఫైనల్ గా మీరు స్క్రోల్ చేస్తూ వెళ్తే ఈ విధంగా ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎంటైర్ హాల్ టికెట్ 3 పేజెస్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆర్పిఎఫ్ అఫీషియల్ గా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాయడానికి రిలీజ్ చేసిన హాల్ టికెట్. ఫ్రెండ్స్, ఇది గ్రూప్ ఎఫ్ కి సంబంధించింది అనమాట. అన్ని గ్రూప్స్ కి ఈ విధంగానే ఫార్మేట్ అనేది ఉంటుంది. దీంట్లో క్యాండిడేట్ ఫైల్ అలానే ఆర్పిఎఫ్ ఫైల్ అనేది కింద ఉంటుంది. ఫ్రెండ్స్, దాని గురించి ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు సీక్వెన్స్ నంబరు అలానే రోల్ నంబరు, ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అని 3 నంబర్లు అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలానే మీరు బ్యాచ్ 1 2 3 అని ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఎవ్రీ డే మనకు 3 షిఫ్ట్స్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇతంది బ్యాచ్ 2 అన్నమాట. ఇక్కడ రిపోర్టింగ్ టైమ్ 11-15 అవర్స్ అని మెన్షన్ చేశారు అని చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి కంప్లీట్ గా ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, నియరెస్ట్ రైల్వే స్టేషన్ అలానే ల్యాండ్ మార్క్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ లింక్ అనేది వర్క్ అవ్వదు. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్ గా హాల్ టికెట్ వెబ్ బ్రౌజర్ లో కనిపిస్తుంది కదా, దాంట్లోనే ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ లో మ్యాప్స్ ఉంటే ఆటోమేటిక్ గా మీ ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ హాల్ లో ఇన్విజిలేటర్ ఎదురుగా ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు సిగ్నేచర్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఫైల్ అనేది వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఫైల్ అనేది మనం తీసుకొని రావచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ టియర్ ఫ్రమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు మనం చించేసి కింద పార్ట్ అనేది వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆర్పిఎఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ ఫోటోగ్రాఫ్ అయితే మీరు అప్లోడ్ చేశారో సేమ్ ఫోటోగ్రాఫే ఇక్కడ పేస్ట్ చేయాలి అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ అండ్ డేట్ లేకున్నా కూడా అలో చేస్తున్నారు అని చాలా మంది చెప్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ లో లాగిన్ అయిన వెంటనే మీకు డిక్లరేషన్ పేరాగ్రాఫ్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఆ పేరాగ్రాఫ్ మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తో, అంటే క్యాపిటల్ లెటర్స్ కానీ బ్లాక్ లెటర్స్ తో కాకుండా మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తో ఎలా ఉంటే అలా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ లెఫ్ట్ తంబు ఇంప్రెషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ రైట్ తంబు ఇంప్రెషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేది చేస్తారనమాట. ఎగ్జామినేషన్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఆల్మోస్ట్ 27 పాయింట్స్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో మీరు అడిగిన డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు ఎగ్జామినేషన్ హాల్ కి 90 మినిట్స్ కంటే ముందే రావాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. మీ ఫోటో అలానే మీ తంబ్ అలానే కొన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇక్కడ మనకు సెషన్ టైమింగ్స్ అనేది మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్, చాలా మందికి ఇదే డౌట్ ఉంది. బ్యాచ్ 1 అయితే మనకు మార్నింగ్ సెషన్, బ్యాచ్ 2 ఆఫ్టర్నూన్ సెషన్, బ్యాచ్ 3 ఈవినింగ్ సెషన్ అనమాట. మనకు మార్నింగ్ 9:30 నుంచి 11 o'clock వరకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ కంప్లీట్ గా మీరు రాసే టైం అనమాట. మార్నింగ్ సెషన్ కి రిపోర్టింగ్ టైమ్ 8 గంటలకు, గేట్ క్లోజింగ్ టైమ్ 8:45
45 కి ఎగ్జామ్ స్టార్ట్ టైమ్ 9:30 ఫ్రెండ్స్. 9:30 కి మీకు ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు హాల్ టికెట్ లో రిపోర్టింగ్ టైం మాత్రమే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా అని చెప్పేసి. అదే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మనకు 12:45 నుంచి 2:15 వరకు కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. రిపోర్టింగ్ టైమ్ 11:15 అని ఇక్కడ మెన్షన్ చేశారు. మనం పైన ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అక్కడ కేవలం రిపోర్టింగ్ టైం మాత్రమే మెన్షన్ చేశారనమాట. మీరు లేట్ రాకూడదు అని చెప్పేసి. 12 కి గేట్ క్లోజింగ్ టైం అనమాట. దీనికంటే ఖచ్చితంగా మీరు ముందే ఉండాలి. 12:45 కి ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సెకండ్ సెషన్ కి. బ్యాచ్ 3 చూసుకున్నట్లయితే 4 గంటల నుంచి 5:30 వరకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రిపోర్టింగ్ టైమ్ 2:30 ఫ్రెండ్స్. గేట్ క్లోజింగ్ టైమ్ 3:15 కి. మనకు 4 గంటలకి ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మెయిన్ గా మీరు గేట్ క్లోజింగ్ టైం కంటే ముందుగానే ఉండాలి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్ కి హాల్ టికెట్ తో పాటు ఏదో ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేదా ఈ ఆధార్ కూడా మీరు తీసుకెళ్లొచ్చు ఫ్రెండ్స్ ఆన్లైన్ నుంచి. అది కలర్ ప్రింట్ తీసుకుని వెళ్ళండి. అలానే పాస్పోర్ట్. ఈ విధంగా ఇక్కడ లిస్ట్ అనేది మెన్షన్ చేశారు కదా, దీంట్లో ఏదో ఒకటి ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఫోటో కాపీ కానీ, స్కానర్డ్ కాపీ కానీ, లేదా జిరాక్స్ కానీ, ఎక్స్పైర్డ్ అయిపోయిన ఐడి ప్రూఫ్ తీసుకెళ్లినట్లయితే వాళ్ళు మిమ్మల్ని అలో అనేది చేయరు. ఎగ్జామినేషన్ సెంటర్ కి ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేది మనం తీసుకెళ్లకూడదు ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ హాల్లో రఫ్ వర్క్ చేయడానికి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ మీరే తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు అక్కడ ప్రొవైడ్ అనేది చేయరు. ఇది చాలా కేర్ఫుల్ గా గమనించండి. చాలా మంది ఆన్లైన్ ఎగ్జామ్ కి వాళ్ళే ఇస్తారు కదా అని కొద్దిగా భ్రమ పడుతుంటారు. కానీ ఈ ఎగ్జామినేషన్ కి మాత్రం మీరే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ 15 లాంగ్వేజెస్ లో వీళ్ళు కండక్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఇది చాలా చాలా కేర్ఫుల్ గా గమనించండి. ఎవరైతే తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే తెలుగులో ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటున్నారో, ఈ ఆప్షన్ అనేది మీరు కేర్ఫుల్ గా గమనించండి ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని ప్రాక్టీస్ కోసం హోమ్ పేజ్ లో ఇక్కడ మనకు మాక్ టెస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ కానీ మీరు లాగిన్ అయిన వెంటనే మీకు ఎగ్జామినేషన్ కూడా ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇంగ్లీష్ మాత్రమే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఇండియన్ 15 లాంగ్వేజెస్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ మీరు తెలుగులో ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటే మీరు ఇక్కడే తెలుగు అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేవలం ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే వస్తాయి కదా, మేము ఎగ్జామినేషన్ రాసేటప్పుడు అక్కడ లాంగ్వేజెస్ చేంజ్ చేసుకోవచ్చు కదా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే ఫ్రెండ్స్. తర్వాత చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడే మీరు ఇన్స్ట్రక్షన్స్ తెలుగులో రాయాలి అనుకుంటే తెలుగులోనే చదవండి. ఒకవేళ డైరెక్ట్ గా మీరు ఇంగ్లీష్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మీకు ఎక్కడే కానీ ఆప్షన్ రాదు ఫ్రెండ్స్. డైరెక్ట్ ఎగ్జామినేషన్ లో మీరు ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తుంది. ఇది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు తెలుగు అలానే ఇంగ్లీష్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పక్కా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పేపర్ తెలుగులో అలానే ఇంగ్లీష్ లో చూసుకోవచ్చు. పొరపాటున మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కేవలం మీరు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజెస్ లో మాత్రమే మీరు క్వశ్చన్ పేపర్ అనేది చూడగలుగుతారు. ఇది ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మాక్ టెస్ట్ లింక్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చారు కదా, ఒకసారి మీరు దాన్ని ప్రాక్టీస్ అనేది చేయండి. మనకు ఏ సింబల్స్ ఉంటాయి, మనము ఏ విధంగా ఆన్సర్ చేయాలి అని మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. రఫ్ షీట్లు వాళ్ళే ఇస్తారు ఫ్రెండ్స్. దాని మీద మీ రోల్ నంబర్ లేదా మీ సీక్వెన్స్ నంబర్, ఇక్కడ రోల్ నంబర్ అని మెన్షన్ చేశారు, అక్కడ సీక్వెన్స్ నంబర్ అని చెప్తున్నారు అనమాట. దాన్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ రఫ్ వర్క్ అయిపోయిన తర్వాత ఈ రఫ్ షీట్ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ డేట్ అలానే సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేంజ్ అనేది చేయరు. ఏమైనా సిచ్యువేషన్స్ ని బట్టి అంటే కెలామిటీస్ ఉంటాయి కదండి ఫ్రెండ్స్, తుఫాను, వరదలు, ఆ విధంగా వస్తే ఆర్పిఎఫ్ డెసిషన్ అనేది తీసుకుంటుంది అనమాట. ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలా వద్దా అని. వీళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అదే ఫైనల్ ఫ్రెండ్స్. దాన్నే అందరూ అగ్రీ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని అఫీషియల్ వెబ్సైట్ లో కానీ లేదా మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడికి వాళ్ళు SMS కానీ మెయిల్ కానీ సెండ్ చేయడం జరుగుతుంది. మీరు రాసే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్ లో కూడా CCTV మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్, సెక్యూరిటీ కెమెరాస్ తో. సో మీరు మాల్ ప్రాక్టీస్ అలాంటివి చేయకూడదు, ఈజీగా దొరికిపోతారు. ఎవరైతే RPF కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున అలానే అందరి సబ్స్క్రైబర్స్ తరపున ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ బాగా రాయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే RPF కానిస్టేబుల్ జాబ్స్ కి అప్లై చేసి ఎగ్జామినేషన్ కి అటెండ్ అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.